శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలోని పూర్వాంగంలో మనం ముందుగా ఒక శ్లోకం చూస్తాం. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాదివాగ్దేవత ఋషయః అనుష్టుప్ ఛందః అని ఇట్లా వస్తుంది. అంటే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే స్తోత్రం మాత్రమే కాదు, ఇది మహామంత్రస్య అనే శబ్దం ఇక్కడ వాడబడింది. బ్రహ్మాండ పురాణం నుంచి పుట్టినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం మనం గమనిస్తే సాక్షాత్తు వశిన్యాది వాగ్దేవతలే ఋషులుగా మారి అమ్మవారిని స్తోత్రం చేసినటువంటి గొప్ప స్తోత్రం మనకు అందించారు. ఇది మనకు అందించింది పురాణం ద్వారా ఎవరు అంటే హయగ్రీవ అగస్త్య సంవాదం నుంచి పుట్టినటువంటిది. అంటే హయగ్రీవ స్వామి వారు తన శిష్యుడైనటువంటి అగస్త్యుల వారికి చెప్తూ ఆ అగస్త్య మహర్షి ద్వారా మనకు అందించబడింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు, మహామంత్రస్య అనే శబ్దం వాడారు. అంటే ఇది నిజంగా వేదాలతో సమానమైనటువంటిది. వేదం చదవగలిగేటువంటి శక్తి లేకున్నా కూడా కేవలం లలితా నామాలు చదివినంత మాత్రాన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చని ఇది చెప్తోంది. తర్వాత ఇది రాయబడిన ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు. అంటే ఛందస్సు తెలుగు తెలిసిన వాళ్ళకి కొంత ఇది ఐడియా ఉండొచ్చు. అనుష్టుప్ అనేది ఒక ఛందస్సు, గాయత్రి అనేది ఒక ఛందస్సు, త్రిష్టుప్, ఇట్లా రకరకాల ఛందస్సులు ఉంటాయి. ఈ శ్లోకం రాయబడింది అనుష్టుప్ అనేటువంటి ఛందస్సు. అంటే 2 పాదాలు ఉంటాయి శ్లోకం. ఇది మనకు అందించినటువంటి వశిన్యాది వాగ్దేవతలు 8 మంది వశిన్యాది వాగ్దేవతలు ఉన్నారు. వాళ్ళు సాక్షాత్తు అమ్మవారి ముందర ఈ స్తోత్రపారాయణం చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. కాబట్టి దీన్ని ఏదో స్తోత్రపారాయణంగా ఏదో మామూలు విషయంగా కాకుండా అత్యంత శక్తివంతమైన మహామంత్రంగా భావించి దీన్ని పారాయణం చేసినప్పుడు మన జీవితంలోని నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యలకు కానివ్వండి, లేదా మనకేమైనా బలమైన ధార్మికమైనటువంటి కోరికలు ఉంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుందనేది శాస్త్రం. శ్రీమాత్రే నమః.